Subscribe to our channel and press the bell icon for the latest updates. దర్శకుడు సుకుమార్ రామ్ చరణ్ హీరోగా రంగస్థలం సినిమాని 1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. ఆనాటి కాలాన్ని అద్భుతంగా తెరకెక్కించడంతో ప్రేక్షకులు రంగస్థలాన్ని సూపర్ హిట్ చేశారు. సూపర్ హిట్ చేశారు. సుకుమార్ కూడా 1980 నాటి మనుషులు ఎలా ఉంటారు, అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అప్పటి వాతావరణాన్ని సృష్టించాడు సుకుమార్ ప్రజెంట్ చేసిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆ సినిమాలో నటించిన రామ్ చరణ్, సమంత, అనసూయ, ఆది, జగపతి బాబు అప్పట్లో పల్లెటూరి మనుషుల బట్టలు, మేకప్ అన్నీ ఎలా ఉండేవో అలాంటి వాటిని ధరించడం, గోదావరి యాస అన్నీ కలిపి సినిమాని విజయం వైపు తీసుకెళ్లాయి. అయితే ఇప్పుడు రంగస్థలం సినిమాని ప్రేక్షకులు సూపర్ హిట్ చేయడంతో చాలా మంది దర్శకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే శర్వానంద్, హను రాఘపూడి సినిమా కూడా పల్లెటూరు 1990 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తుండగా ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా 1970 అంటున్నాడు. అతనెవరో కాదు, బాహుబలితో ప్రపంచాన్ని చుట్టేసి సాహోతో ఇండియా వైడ్ గా పాపులర్ అవుతున్న ప్రభాస్. సాహో తర్వాత చేయబోయే రాధాకృష్ణ సినిమా కూడా 1970 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని ఫిల్మ్ నగర్ టాక్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎక్కువగా విదేశాల్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యం తెలిసిన కుర్రాడిలా కనబడతాడనే ప్రచారం ఉంది. ఇక ప్రభాస్ హీరోయిన్ కోసం అడవులు కొండలు ఎక్కుతాడని ప్రచారము ఉంది. మరి రాధాకృష్ణ 1970కి సంబంధించిన కాలాన్ని ఎలా సృష్టిస్తాడో అనే ఆసక్తి ప్రభాస్ ఫ్యాన్స్ లోనే కాదు, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఉంది. అయితే రాధాకృష్ణ ప్రభాస్ సినిమా కోసం ఇప్పటికే 1970 కాలం నాటి రైళ్లు, ఓడలు పరిశీలించినట్లు తెలుస్తోంది. సాహో సినిమాని హాలీవుడ్ రేంజ్ లో చేస్తున్న ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్యూర్ లవ్ స్టోరీగా అలనాటి కాలంలో ప్రేమికుల మధ్య ఉండే బాండింగ్ తో ఉంటుందట. మరి ఈ సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ కూడా ఉంది. మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.